తుఫాన్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోకముందే మరోసారి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఇక నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, జగిత్యాల, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆగకుండా వర్షం కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కమోంతా తుఫాన్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోకముందే మరోసారి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరింత వర్షాలు పెరిగే ఛాన్సెస్ ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? ఇంకా ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా ఇప్పటికే ఉదయం సమయం నుండి కూడా పడుతుంది. మరొక కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రధానంగా ఉదయం సమయం నుండి కూడా ముందు వాతావరణం కూడా ఉంటుంది. మరి ప్రధానంగా చూసుకుంటే అటు ఈశాన్య తెలంగాణ, ఇటు ఉత్తర తెలంగాణ వైపు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురుస్తుంది, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి కూడా వర్షం కురుస్తుంది. అది చూసుకుంటే కోస్తా ఆంధ్ర తీరం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల చక్రవాక ద్రోణి ఒకటి కొనసాగుతుంది. దాని సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇటు కింద స్థాయి గాలులు ప్రధానంగా ఉత్తర వాయు దిశ నుంచి వీస్తున్నాయి. కాబట్టి ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఈశాన్య తెలంగాణ, ఇటు మధ్యస్థ తెలంగాణలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షం కూడా ఉదయం సమయంలో కురుస్తుంది. మరి అలాగే చూసుకుంటే సాయంత్రం సమయంలో కూడా తేలికపాటి వర్షం కూడా ఉంటుందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్షం రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వర్షం కంటిన్యూ అవుతుందని కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అటు ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈశాన్య జిల్లాలకు వచ్చేసరికి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, యాదాద్రి ఈ జిల్లాలో మాత్రం కూడా ఆరెంజ్ అలర్ట్ అధికారులు ఇప్పటికే జారీ చేసినట్టు ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అటు హైదరాబాద్ లో సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మేఘాకృత వాతావరణం ఉంటుంది, అంటే చలి వాతావరణం ఉంటుంది, అటు ఎండ వాతావరణం ఉంటుంది. క్యూములోనింబస్ మేఘాల వల్ల అటు ఎండ వాతావరణం కూడా కురుస్తుంది. మరొక విధంగా చూసుకుంటే ఆ తేలికపాటి మోస్తరు వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయి. ఆన్ ఆఫ్ రెయిన్ సిస్టమ్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు కూడా ఇది ఈదురు గాలులతోని, ఉరుములు మెరుపులతోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా కురుస్తుందని వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అరవింద్, చెప్పండి, ఇక హైదరాబాద్ లో చూసుకుంటే ఆగకుండా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అంటే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేశారు అరవింద్? ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ అంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంది, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆన్ ఆఫ్ రెయిన్ సిస్టమ్ ఉంది. అంటే ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ సేపు కూడా కొంచెం భారీ వర్షం అనే విధంగా కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయి. అటు లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ముదిరి చేరడం కూడా జరుగుతుంది. మరొక వైపు చూసుకుంటే మాత్రం మిగతా విషయం కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఆ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచనలు కూడా జారీ చేశారు. అటు జిహెచ్ఎంసీకి, ఇటు హైడ్రాకు ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ లో వర్షం కూడా ఉంటుంది. ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి డ్రైనేజ్ పొంగి పొర్లి కూడా వరద నీరు కూడా రావడం జరుగుతుంది. అటు ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఇప్పటికే అది కూడా తీరని పుండులా కూడా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షానికే భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అధికారులు కూడా అందరు కూడా సూచనలు కూడా జారీ చేస్తే మంచిది. ఎందుకంటే ఆ ఉదయం సమయంలో కూడా ఆఫీస్కి వెళ్లే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో కూడా క్యూములోనింబస్ మేఘాల వల్ల ఎండగొడుతుంది. అది సాయంత్రం సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి మోస్తారు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కొడుతుంది. కాబట్టి అటు అందరు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తే బాగుంటుంది. అది రూట్ డైవర్షన్ కూడా పెడితే కూడా బాగుంటుందని ఇప్పటికీ అధికారులకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.